ఐపీఎల్ 2027 సీజన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా చాలా టైం ఉంది. కానీ ఇప్పటికే ట్రేడ్ మార్కెట్ లో ఒక పెద్ద సునామీ వచ్చేసింది. జూన్ 23 ఐపీఎల్ అఫీషియల్ గా ఒక మ్యాసివ్ బ్లాక్ బస్టర్ ట్రేడ్ ని కన్ఫర్మ్ చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకా లక్నో సూపర్ జైంట్స్ మధ్యలో జరిగిన ఈ ట్రేడ్ ఐపీఎల్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రేడ్స్ గా మారింది. రిషబ్ పంత్ బ్యాక్ టు ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ కుల్దీప్ యాదవ్ టు లక్నో సూపర్ జైంట్స్. ఒక ఫ్రాంచైజ్ ఐకాన్ ఇంటికి తిరిగి వస్తే ఇంకో ఛాంపియన్ స్పిన్నర్ కొత్త టీం కి వెళ్తున్నాడు. అసలు ఈ షాకింగ్ ట్రేడ్ వెనుక ఉన్న అసలు రీజన్స్ ఏంటి? రిషబ్ పంత్ అంత పెద్ద శాలరీ కట్ ఎందుకు తీసుకున్నాడు? ఎల్ఎస్జీ ఇంకా డీసీ మధ్యలో జరిగిన ఈ ట్రేడ్ లో అల్టిమేట్ విన్నర్ ఎవరు? ఈ రోజు వీడియోలో ఈ సెన్సేషనల్ ట్రేడ్ ని మన స్టైల్లో క్లియర్ కట్ గా బ్రేక్ డౌన్ చేసేద్దాం పదండి. ముందుగా మనం రిషబ్ పంత్ ఎల్ఎస్జీ ఫేజ్ గురించి మాట్లాడుకోవాలి. ఐపీఎల్ 2025 మెగా ఆప్షన్ లో ఎల్ఎస్జీ మేనేజ్మెంట్ పంత్ కోసం రికార్డ్ లెవెల్లో 27 crores పెట్టి కొన్నారు. వాళ్ళు రిషబ్ పంత్ ని కెప్టెన్ గా చేసి ఫ్రాంచైజ్ కి ఒక కొత్త ఫేస్ ని క్రియేట్ చేయాలని అనుకున్నారు. కానీ గ్రౌండ్ లో జరిగింది మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. ఈ 2 years లో ఎల్ఎస్జీ టీం ఇంకా రిషబ్ పంత్ అసలు ఫామ్ దొరక్క బాగా స్ట్రగుల్ అయ్యారు. ఆఖరికి టేబుల్ బాటమ్ లో ఫినిష్ చేశారు. పంత్ ఈ 2 years లో 28 మ్యాచెస్ ఆడి కేవలం 581 runs మాత్రమే కొట్టాడు. ఆర్సీబీ మీద కొట్టిన ఒక సెంచరీ మాత్రమే ఈ 2 years లో తన బిగ్గెస్ట్ హైలైట్. యాజ్ ఎ కెప్టెన్ గా, యాజ్ ఎ ప్లేయర్ గా ఎల్ఎస్జీలో తన జర్నీ అనుకున్నంత సక్సెస్ కాలేదు. దాంతో బోత్ మేనేజ్మెంట్ ఇంకా రిషబ్ పంత్ ఇద్దరు మ్యూచువల్ గా ఒక డెసిషన్ కి వచ్చి ఈ ట్రేడ్ కి ఒప్పుకున్నారు. ఇంకోవైపు చూస్తే ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజ్ సిచ్యువేషన్. వాళ్ళకి ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఒక సెటిల్డ్ లాంగ్ టర్మ్ ఇండియన్ కెప్టెన్ లేకపోవడం. పంత్ తన ఐపీఎల్ కెరియర్ లో మేజర్ పార్ట్ డీసీతోనే ఉన్నాడు. హీ వాజ్ ద ఫేస్ ఆఫ్ ద ఫ్రాంచైజ్. డీసీ మేనేజ్మెంట్ ఇప్పుడు తన ఐకాన్ ప్లేయర్ ని తిరిగి ఇంటికి తెచ్చుకొని లాంగ్ టర్మ్ లీడర్ గా మళ్ళీ టీం ని బిల్డ్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయింది. పంత్ రావడం వల్ల డీసీకి మ్యాచ్ విన్నింగ్ అగ్రెషన్, లీడర్షిప్ ఎక్స్పీరియన్స్ తో పాటు ఢిల్లీ ఫ్యాన్స్ నుంచి ఒక మ్యాసివ్ ఎమోషనల్ కనెక్షన్ ఇంకా బ్రాండ్ వాల్యూ డైరెక్ట్ గా పెరుగుతుంది. ఇప్పుడు అసలు ఫైనాన్షియల్ డీటెయిల్స్లోకి వద్దాం. ఇది వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఈ ట్రేడ్లో అందరినీ షాక్కి గురి చేసిన విషయం పంత్ తీసుకున్న శాలరీ అడ్జస్ట్మెంట్. ఎల్ఎస్జీ టీంలో రిషబ్ పంత్ తీసుకున్న అమౌంట్ 27 crores. ఇప్పుడు ఢిల్లీకి తిరిగి వచ్చాక తన శాలరీ 15 crores. అవును, రిషబ్ పంత్ ఆల్మోస్ట్ 12 crores రూపీస్ పే కట్ కి ఒప్పుకొని మరీ తన సొంత ఫ్రాంచైజ్ కి వెళ్ళిపోయాడు. ఇది ఒక ప్లేయర్ కి తన టీం మీద ఉన్న లాయల్టీని, ప్యాషన్ ని క్లియర్ గా చూపిస్తుంది. ఇంకోవైపు కుల్దీప్ యాదవ్ ఢిల్లీ నుంచి ఎల్ఎస్జీకి షిఫ్ట్ అయ్యాడు. తన శాలరీ 13.5 crores దగ్గర ఫిక్స్ అయింది. ఇప్పుడు మనం క్రికెటింగ్ లాజిక్ ప్రకారం ఆలోచిద్దాం. ఎల్ఎస్జీకి కుల్దీప్ యాదవ్ ఎందుకు అంత అవసరం? రీసెంట్ సీజన్స్ లో ఎల్ఎస్జీకి బిగ్గెస్ట్ ప్రాబ్లం మిడిల్ ఓవర్స్ లో వికెట్స్ తీయలేకపోవడం. వాళ్ళ హోమ్ గ్రౌండ్ అయిన ఎకానా స్టేడియం స్పిన్నర్స్ కి గట్టిగా సపోర్ట్ చేస్తుంది. అలాంటి పిచ్ మీద కుల్దీప్ యాదవ్ లాంటి ఎక్స్పీరియన్స్డ్ విస్ స్పిన్నర్ డెడ్లీ వెపన్ లా మారతాడు. కుల్దీప్ దగ్గర ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది, మిడిల్ ఓవర్స్ ని కంట్రోల్ చేసే టెక్నిక్ ఉంది, ఇంకా ఐపీఎల్ లో 100+ వికెట్స్ తీసిన ట్రాక్ రికార్డ్ కూడా ఉంది. ఇప్పుడు ఎల్ఎస్జీ స్క్వాడ్ లో ఉన్న యంగ్ స్పిన్నర్స్ తోటి కుల్దీప్ కలిస్తే వాళ్ళ స్పిన్ అటాక్ చాలా డేంజరస్ గా మారుతుంది. సో ఫైనల్ గా ఈ ట్రేడ్ లో ఎవరు గెలిచారు? షార్ట్ టర్మ్ విన్నర్ లక్నో సూపర్ జైంట్స్. ఎందుకంటే ఇది ద సేఫెస్ట్ క్రికెట్ డెసిషన్. కుల్దీప్ యాదవ్ తన రెగ్యులర్ రిథమ్ లో ఉంటే ఎల్ఎస్జీ బౌలింగ్ అటాక్ చాలా డేంజరస్ గా మారుతుంది. వికెట్స్ గ్యారంటీగా వస్తాయి. లాంగ్ టర్మ్ విన్నర్ ఢిల్లీ క్యాపిటల్స్. ఇది ద బిగ్గెస్ట్ గ్యాంబుల్. పంత్ గాని తన బెస్ట్ బ్యాటింగ్ ఫామ్ లోకి వచ్చి టీం ని నెక్స్ట్ 5 years పర్ఫెక్ట్ గా లీడ్ చేస్తే డీసీకి ఇంతకన్నా పెద్ద గెలుపు ఇంకొకటి ఉండదు. నా ఒపీనియన్ ఏంటంటే డీసీ మేనేజ్మెంట్ హార్ట్ తో ఆలోచించింది, ఎల్ఎస్జీ మేనేజ్మెంట్ బ్రెయిన్ తో ఆలోచించింది. కుల్దీప్ ఖచ్చితంగా వికెట్స్ తీస్తాడు, కానీ పంత్ ట్రూ వాల్యూ తన ఫ్యూచర్ కెప్టెన్సీ ఇంకా స్ట్రైకింగ్ ఫామ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ ట్రేడ్ లో ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది? పంత్ 12 crores కాదనుకొని డీసీకి వెళ్ళడం రైట్ డెసిషన్ ఏనా? కుల్దీప్ ఎల్ఎస్జీ ఎకానా పిచ్ మీద కొత్త మ్యాజిక్ క్రియేట్ చేస్తాడా? మీ ఒపీనియన్స్ కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు డగౌట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.